కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, స్వామి భక్తుడు రాజుపాడానికి చెందిన చెమర్తి జయరామరాజు స్వామితో ఉన్న రోజుల్లో జరిగిన ఎన్నో దివ్యలీలలను మనం వివరించుకుంటూ వస్తున్నాము. సోదరులారా, శనివారం నాటి సత్సంగానికి, స్వామి భక్తుల సత్సంగానికి, పరమపావనమైన సత్సంగానికి, శుభకరము దివ్యము భవ్యము అయిన సత్సంగానికి శుభస్వాగతం. ఒక భక్తుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఆయన ద్వారా చుట్టూ పలుచుకున్న అల్లుకున్న సంఘటనల సమాహార క్రమమే ప్రస్తుతం మనం శనివారం నాటి సత్సంగం అని మీకు తెలుసు. అనుకోకుండా ఒక సోదరుడు తనంత తానుగా వచ్చి మనకు స్వామికి సంబంధించిన దివ్య లీలామృత విశేష మధుపానాన్ని అందించి వెళ్ళాడు. మధు అంటే అమృతం అని, మధు అంటే తేనె అని, మధు అంటే హృదయాహ్లాదకరం అని ఎలా అయినా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద స్వామి కృప అనుకుంటే సరిపోదు. రాజుపాళెం మనము స్వామి గురించి తెలుసుకోవడానికి చేసిన పరిశోధనలో ఎంతోమంది చెప్పిన ఒక సంఘటన ఈరోజు స్వయంగా తనకు జరిగిన ఆ వ్యక్తే వచ్చి మన సన్నిధి కార్యాలయంలో తనకి స్వామి దివ్యాశీస్సులు తన జీవితంలో ఎలా ఫలించాయో మనకు వివరించారు. ఆయనే చెమర్తి జయరామరాజు అన్నదమ్ముడు కృష్ణంరాజు గారి మనవడు చెమర్తి సుబ్రహ్మణ్యం రాజు. వాళ్ళ దంపతులు ఇద్దరూ వచ్చి వాళ్ళ జీవితంలో స్వామి ఆశీర్వాద ఫలం ఎలా వాళ్ళ జీవితాన్ని మలుపులు తిప్పిందో కూడా వివరించారు. నా పేరు చెమర్తి సుబ్రహ్మణ్యం రాజు అండి. మాది కుల్లూరు రాజుపాలెము. మా తల్లిదండ్రులు చెమర్తి జయమ్మ రామరాజు, మా తాతగారు కృష్ణంరాజు, మమ్మల్ని సాలమ్మ గారు అంటారు. మా తాతకి బ్రదరు అంటే కజిన్ జయరామరాజు, చెమర్తి జయరామరాజు. ఈ సుబ్రహ్మణ్యం రాజు దోగాడే వయసులో వాళ్ళ అమ్మతోటే స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పక్కనుండే వాళ్ళ జయరామరాజు ఈయనకి తాత అవుతాడు. స్వామి, వీడు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, ఆ విధంగా పుట్టినోళ్ళు దొంగ అవుతారంటారు కదా స్వామి అని తమాషాగా మాట్లాడాడు. స్వామి మాత్రం కొన్ని క్షణాలు అలాగే చూసి, అయ్యా ఆయన దొంగగాడు, దొర అవుతాడు, ఆయన మంచి స్థితిలోకి వస్తాడు అని స్వామివారు ఆ రోజు నన్ను ఆశీర్వదించిన ఫలమే ఈరోజు నేను స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను అని హైదరాబాద్ నుంచి వచ్చి స్వయంగా మన సన్నిధి కార్యాలయంలో తనకు జరిగిన ఆ అద్భుతమైన దివ్యాశీస్సుల గురించి వివరించారు. మా జయరామ్ తాత వాళ్ళ ఆ ఊరి బయట ఇల్లు ఉంటే అక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళు. నాకు సంబంధించి జయరామ్ తాత జరిగిన ఒక ఇన్సిడెంట్, మా మదరు నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉండగా ఊరికి వచ్చి ఉంటే చెప్పారు. ఇట చిన్నప్పుడు మా అన్నకి మా అన్న రమణ్ రాజుకి బాగా లేకుండా ఉంటే స్వామి దగ్గర ఊళ్ళో ఉంటే మంత్రించుకునేదానికి మా మదరు మా అన్నని తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళిందంట సంకలో పెట్టుకొని. దోగులాడే వయసు అక్కడ స్వామి ధ్యానంలో ఉండి తర్వాత కొంత టైం పడుతున్నట్టే నన్ను కింద దించేటప్పటికి నేను దోగులాడుకుంటా పోయేసి స్వామి పాదాలు పట్టుకొని ఆ తుంబర లాగుతూ ఉన్నానంట. సో స్వామి చేత్తో అలా తీసి పక్కన వదిలిపెట్టంట. అయినా కానీ మళ్ళీ పోయేసి ఆయన కాలు పట్టుకొని పైన తుంబర లాగుతూ ఉన్నానంట. సో ఆ టైంలో మా జయరామ్ తాత, స్వామి వీడు అమావాస్య ఆదివారం అర్ధరాత్రి పుట్టాడు, వీడు మీకే కన్నం వేస్తున్నాడు స్వామి, వీడు పెద్ద గజ దొంగ అవుతాడు అంటే స్వామి ఏం మాట్లాడకుండా
ఒక 10 నిమిషాలు ధ్యానంలోకి వెళ్ళి తర్వాత జయరాం నాయుడు అలా అనగాకయ్య, ఆయన దొంగగాడు, దొర అవుతాడు అని ఆశీర్వాదం ఇచ్చాడండి. సో ఈ సంగతి నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు సెలవులకి ఊరికి వస్తే మా అమ్మ, మా జయరాం తాత వాళ్ళ భార్య యానాదమ్మ వీళ్ళు మాట్లాడుకుంటూ ఇట్లా స్వామి చిన్నప్పటి నేను భయపడతా ఉన్నాను, మా జయరాం మామ వీడు పెద్ద దొంగ అవుతాడు అంటా నిండు, ఇప్పటికి కానీ ఈ అంటే మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్లో జాయిన్ అయినంత వరకు అప్పటికి కానీ నాకు ధైర్యం సరిపోలేదు, వీడెక్కడ దొంగ అవుతాడని భయపడతా ఉన్నాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నాకు ఆ విషయం, చిన్నప్పుడు జరిగిన విషయం నాకు చెప్పారు. ఆయన బాగా చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆ ఊరు మొత్తం దగ్గర బంధువులు అనమాట. ఆయన గురించి ఆయన చెబుతున్నాడు. చిన్నప్పుడు ఆదివారం అమావాస్య రోజు పుట్టిన ఆయన గారు స్వామి తంబూరు అక్కడ ఉంది, స్వామి పక్కనే ఉన్నారు. దోకాడుతూ వెళ్ళిన చిన్న పిల్లాడు ఆ తంబూరు దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడే పక్కనే ఉండే ఒక తాత వరుసైన పెద్ద ఆయన ఈ చమర్తి జయరామరాజు ఏమన్నా అంటే, స్వామి వీడు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పుట్టిడు, మీ తంబూరనే దొంగిలించబోతున్నాడు అన్నాడు. అంటే అట్లా పుట్టినవాడు దొంగ అవుతాడు లేదు దొర అవుతాడు అని పల్లెల్లో అనుకుంటారు. ఆయన ఆ విధంగా జోక్ చేశాడు, సరదా పడ్డాడు స్వామి దగ్గర. స్వామి అట్లా చూసి, అయ్యా ఆయన నిజంగా దొర అవుతాడయ్యా, తాను సొంతంగా ఉత్తమంగా బతుకుతాడయ్యా అన్నారు. ఆ విధంగా ఆయన జీవితం అంతా గడిచి రిటైర్ అయ్యి ఇప్పుడు కూడా అలాగే జీవిస్తూ ఆయన వచ్చి మనకు సాక్ష్యం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. స్వామి కృపా పాత్రమైన తన జీవితానికి మరొకసారి మనకు ఒక వివరణగా ఇచ్చాడన్నమాట. స్వామి చెప్పిన ఒక్క మాటకు సాక్షాత్ ఉదాహరణే ఆయన బ్రతుకంతా. చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకుంటే స్వామి మహిమ నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఐ థింక్ 11 సంవత్సరాలు 12 ఏళ్ళు ఆ సమయంలో స్వామి ఒకసారి ఊరికి వచ్చి ఉన్నాడు. ఊరికి వస్తే అందరితో పాటు పిల్లకాయలు మనం కూడా పోయేసి స్వామిని చూసాము. గుండం వేశారు, దర్శనం చేసుకొని అందరితో పాటు వచ్చేసాము. అది మాత్రం గుర్తుంది. తర్వాత ఇవన్నీ నాకు గుర్తు తెచ్చుకునే విషయం లేదంటే, నాకు 11 ఏళ్ల వయసులో అప్పుడు నాకు ఏం డ్యూటీ అప్ చెప్పారంటే, ఇంట్లో నీళ్లు దిగుడు బావిలో ఒక దబర ఇచ్చి నీళ్ళు తెచ్చి పోయడం అనేది నా డ్యూటీ. ఒకరోజు నీళ్ళు తెచ్చి పోసాను. ఇంట్లో మా ఫాదరు వ్యవసాయ పనుల మీద పొలం లేకపోయారు. సాయంత్రం 7-8 అప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. ఇంటి మీద డాబా మీద పడుకుంటే ఆకాశంలో బాగా వెన్నెలు కాస్తా ఉంది. అక్కడ పడుకొని చూస్తా ఉన్నప్పుడు స్థలం ఏంటంటే, ఆ స్వామి వెంకయ్య స్వామి అక్కడ ఆ ప్లేసులో కూర్చొని వేలి ముద్రలు కొన్ని రోజు వేసేవాడంట ప్రతిరోజు అని మా మదరు యానాదం అవ్వ వీళ్ళు చెప్పిండ్రు. ఆ స్వామి ఆ స్థలంలో కూర్చొని వేలి ముద్రలు వేస్తా ఉన్న స్థలంలో నేను పడుకొని ఆకాశానికి చూస్తుంటే ఇళ్ళకలా పడుకొని ఆలోచిస్తూ ఉంటే, పొద్దున ఎప్పుడో పోయారు మా అమ్మ మా నాయన, ఇప్పుడు వరకు రాలేదు, నేనేంటి 10 రోజుల నుంచి ఇంట్లో చెప్పకుండా ఒడ్లు ఎత్తుకొని పోయి ఒక ఆమె దగ్గర మామిడి పండ్లు, ఇంకొక ఆమె దగ్గర అట్టి పండ్లు కొనుక్కొని తింటున్నాను, ఇంట్లో చెప్పకుండా ఏంటి ఈ పని చేస్తున్నాను అనే భావం ఆ వయసులో కలిగింది. వెంటనే ఇక్కడ ఉండబుద్ధి లేదు. కిందికి వచ్చేటప్పుడు మా మదరు అప్పుడే పొలం నుంచి వస్తే, మామ ఇట్లా రామా అంటే, ఏం రాంది నువ్వు రామా అంటే, లోగా నేరుగా పరంటింట్లో వడ్లు రాశా ఇవన్నీ ఉండేటి అక్కడికి తీసుకెళ్ళి, ఇక్కడ నుంచి అయితే 10 రోజుల నుంచి వడ్లు తీసుకెళ్ళి మామిడి పండ్లు అట్టి పండ్లు కొని తింటున్నామా అని చెప్తే, ఏం లేరా మన ఇంట్లోటే కదా నువ్వు కొనుక్కొని తింటే ఏమైందిలే, దాన్ని ఏముంది లేరా నింది. అది ఒక సంఘటన. అంత చిన్న వయసులో ఆ రియలైజేషన్ జ్ఞానాన్ని కలిగించింది స్వామి ఆ స్థల మహిమతోనే అని నా నమ్మకం కలిగిందండి. ఈ విషయం విన్నప్పుడు నాకు కూడా చిన్నప్పుడు మా ఇళ్లలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. దాదాపు
60 ఏళ్ల ముందు మాట. మేమంతా చిన్నపిల్లలం. ఓ పెళ్లి జరుగుతోంది మన ఇంట్లో. అప్పుడు పెళ్లి వాళ్ళు తెస్తారు కదా, చాలా రకాల అనేక పిండి వంటలు, రకరకాల విలువైన వస్తువులు, జీడిపప్పు, బాదం, ద్రాక్ష, ఇలా రకరకాల విలువైనవన్నీ అక్కడ పెద్ద పెద్ద ట్రేల నిండా, అప్పుడు స్తాంబాళాలు అనేవారు, ఇక్కడ పళ్ళాల నిండా పెట్టేస్తున్నాయి. అక్కడ కూర్చోబెట్టున్నారు ఆ పెళ్లి కూతుర్ని. అవి కాకుండా ఎక్కడక్కడ ఉన్నాయన్నమాట. నన్ను, మా అక్కను, ఇట్లా మా చెల్లెల్ని, ఇట్లాంటి వాళ్ళని పిలిచి ఓ పక్కింట్లో మరొక ఆత్మీయురాలు అనుకుందాం, వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, ఆమె పిలిచి, అభయ మీ ఇంట్లో ఫలానా ఉన్నాయి, కొంచెం నన్ను తీసుకొచ్చారంటే మా ఇంటి దగ్గర ఆడుకొని ఇస్తానని చెప్పింది. అని చెప్పేపటికి నేను, మా అక్క, మా చెల్లెలు మేమంతా పోయి తెలియకుండా ఒక్కొక్కరా తెచ్చి అక్కడ ఇచ్చేది, ఆమె దగ్గర ఆడుకోవటానికి పర్మిషన్ సంపాదించుకున్నాం. అది ఒక సరదా పల్లెల్లో. అదేవిధంగా ఈయన గారు సుబ్రహ్మణ్యరాజు కూడా ఒక ఆమె మామిడి పళ్ళు అవి అమ్మే ఆవిడ, అవయా మీ ఇంట్లో ఒడ్లున్నాయి కదా కొంచెం తెచ్చేయి నేను ఇస్తానని చెప్పి రహస్యంగా వీళ్ళ వాళ్ళు పొలానికి పోయినప్పుడు తీసుకెళ్ళి ఆమెకిచ్చి అవి తింటూ ఉండేవాడు. ఇచ్చిన తర్వాత ఆయన చెప్పినదే బాగుంది. ఎక్కడైతే వెంకయ్య స్వామి వారు వేలుముద్రలు వేసిన స్థలం ఉందో అక్కడ పడుకొని వెన్నెలలో ఆకాశాన్ని చూచేటప్పుడు ఆయనలో అద్భుతమైన మార్పు వచ్చి ఆయన హృదయం ఆయన్ని ప్రశ్నించడం ఆరంభించిందట. ఇదేమిటిది, ఈ విధంగా చేయటం తప్పు కదా తల్లిదండ్రులకు తెలియకుండా అని వెంటనే వచ్చి వాళ్ళ అమ్మకు చెప్పేశాడు. వాళ్ళమ్మ అందరమ్మలాగే ఆమె కూడా ప్రవర్తించింది. ఆమె ఏం చెప్పిందంటే, అబ్బాయ ఒడ్లు మనయే కదా, కాబట్టి నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు, ఏం కాదులే, నువ్వు దాని గురించి ఏం బాధపడకు అన్న ఓదార్పే మన పల్లీయ జనంలో ఉండే భావం. పిల్లల్ని ఎలా అంటే అలా హింసించరు, బాధ పెట్టరు, పోన్లేరా మందే కదా అంటారు, అట్లా అన్నారు. తర్వాత మా ఊరు చెరువు గట్టున ఒక చెరువుకు దగ్గరలో ఒక మామిడి తోపు ఉండేది. ఆ మామిడి తోపు నుంచి మామిడి చెరువు లేకపోయి వస్తూ ఉంటాము పొద్దున్నప్పుడు. వచ్చే టైంలో ఆ మామిడి తోపుకి ఒక 200 మీటర్ల దగ్గర ఒక మామిడి పండు దొరికింది నాకు. మామిడి పండు దొరికితే అది మంచి స్మెల్, మంచి తీయాటికాయ ఇది ఉంది. నాతో పాటు ఒక టీచర్, మా చిన్న ఆయన కావాలా, ఒరే నీకు భలే అదృష్టం ఉందిరా, మంచి మామిడి పండు దొరికింది, మాకు దొరకలేదు, ముగ్గురం వస్తాను, నీకే దొరకాలా మాకు దొరకలేదా అంటా వస్తాడు. ఆ చేని దగ్గరకు వచ్చే టయానికి నాకు ఈ 200 మీటర్లు నడిచే టైంలో నాకు ఈ కాయ ఆ చెట్టుదని తెలుసు. నాకు వెంటనే ఆ చేను మలదోలుకుండే అతనే అతను ఎవరో మామూలుగా పేదోడు, తర్వాత కూతులు మలదోలుకుంటూ కంప నాటుకుంటూ కష్టపడతాడు, ఇది అతని సొమ్ము కదా అని అంటాడు. వీళ్ళేమో నీకేం భలే అదృష్టము అంటాడు. ఆ చెట్టు దగ్గరకు వచ్చేటప్పుడు కాయ ఎత్తి ఆ లోగా వేసేసాను. ఈయనేమంటే, రే నువ్వు అక్కడ లోగా ఎందుకు వేస్తావు, కాయ తింటే నువ్వు తినాలా, కూడా వచ్చిన వాళ్ళకి లేకుంటే మాకు ఇవ్వాలా అని అరుస్తున్నాడు. నేను ఒకటే మాట్లాడినాను, అతని సొమ్ము అతను లోగా వేసాను అని చెప్పేసి వచ్చేసాం. అది ఒక సంఘటన. అంటే ఇక్కడ మన ఇంట్లో సొమ్ము చెప్పకుండా తీయడం అనేది తప్పు అని తెలిసింది. తర్వాత వేరే వాళ్ళ సొమ్ము మంది కాదు అనేది అవతల వాళ్ళకి ఇచ్చేయడం అనేది కూడా ఇక్కడ 2 విషయాలు. అంటే ఇవన్నీ కూడా స్వామి చిన్నప్పుడు ఇచ్చిన ఆశీర్వాద మహిమతోనే జరిగి ఉంటాయి. లేకుంటే అంత చిన్న వయసులో అంత పరిపక్వత వచ్చే అంత మనకి జ్ఞానం కలిగేది కాదు. స్వామి దయ వల్ల ఒకసారి ఎక్కడిదో ఒక చిన్న మామిడి పండు దొరికితే తాను తినటానికే ఇష్టపడక అదిగో దాన్ని లీజుకు తీసుకున్న రైతు ఎంత కష్టపడుతున్నాడో స్ఫురణకు వచ్చి వాళ్ళకే ఉపయోగపడేట్టు పడేశాడు. అదొకటి. ఇట్లా కొన్ని సంఘటనలు చెప్పారు ఆయన. వాటన్నిటిలో స్వామి యొక్క కృపయే మమ్మల్ని కాపాడుతుంది అంటూ చాలా చాలా భక్తియుతంగా అన్నాడు.